జగన్మోహన్ రెడ్డి యువతని తప్పుదావ పట్టిస్తుంది. జగన్ రెడ్డి విద్యార్థులను తప్పుదావ పట్టిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను తప్పుదావ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విద్యార్థి యువతని తప్పుదావ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యువతను వైఎస్ జగన్ సిగ్గు వైకాపా రెడ్డి చల్లబల్లి మాటలతో ఫీజులు ఎక్కొట్టిన జగన్మోహన్ రెడ్డి చల్లబల్లి మాటలతో ఫీజులు ఎక్కొట్టిన జగన్మోహన్ రెడ్డి బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 8 నెలలుగా చూసుకుంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి ఎటువంటి నీచ కుతంత్రాలు పన్నుదామని చూస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ చూసుకుంటా ఉంటే యువత పోరు అంట. యువత పోరు దేనికి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, యువత పోరు దేనికి చేస్తారు? గత నెలలో చూస్తే ఫీజు పోరు అన్నాడు, అది అడ్డాంతరంగా ఆగిపోయింది. దాన్ని యువత పోరుగా మార్చాడు. అసలు మీరు ఎందుకు ఏ విషయంలో ఆందోళన చేద్దాం అనుకుంటున్నారు? ఒక క్లారిటీ అనేది మీకే లేదు. ఈరోజు చూసుకుంటా ఉంటే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్ జరుగుతూ ఉన్న టైంలో ఫీజుల రీయింబర్స్మెంట్ పేరుతో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నాటకానికి తెరలేపాడు. అందులో భాగంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువనేత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 4 దఫాలుగా ఎగ్గొట్టిన 4,271 కోట్లు. చూడండి ఇక్కడ నాడు నేడు ట్యూషన్ ఫీ విద్యా దీవెన పేరుతో 2,832 కోట్లు, అలాగే హాస్టల్ ఫీజు వసతి దీవెన పేరుతో 989 కోట్లు, అలాగే పీజీ రీయింబర్స్మెంట్ 450 కోట్లు, టోటల్గా 4,277 కోట్లు ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఎగనామం పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నువ్వు పెట్టిన బకాయిలే నువ్వే ధర్నా చేస్తున్నావు అంటే ఇంతకంటే నీచమైన సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఓ పక్క పిల్లలకి పరీక్షలు జరుగుతూ ఉంటే కేవలం రాజకీయ మనుగడ సాగించడానికి మాత్రమే. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో డైరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల అకౌంట్లకు పడేది. దాన్ని జగనన్న విద్యా దీవెన అని సొంత పబ్లిసిటీ ఆర్భాటం కోసం పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి వేస్తామని చెప్పి ఎప్పుడు వేస్తారో కూడా తెలియకుండా ఎంతో ఇబ్బందులు పెట్టి చివరికి విద్యార్థులకి కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసి ఆత్మహత్యాయత్నాలు కూడా జరిగిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా చూసుకుంటే ఎంతోమంది విద్యార్థులకి అప్పట్లో నోటీసులు కూడా ఇచ్చారు. మరి ఆ పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు వైకాపా విద్యార్థి యోజన విభాగాలకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు చేయాల్సింది గుంటూరు జిల్లాలోనో రాష్ట్ర వ్యాప్త రోడ్ల మీద కాదయ్యా, తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి జగన్ మామ అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ రోజు 4,277 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువ నేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులని విడతల వారీగా క్లియర్ చేస్తూ 977 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేసినందుకు ఈరోజు మీరు యువత పోరు చేస్తున్నారా అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వైకాపా విద్యార్థి యోజన విభాగాలు అడుగుతా ఉన్నా. మీకు నిజంగా దమ్ముంటే మా యువనేత నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా రండి, మేము చర్చకు సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం అంటే మీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు అనుకో ఎందుకని ముఖం చాటేస్తున్నారు అంటే మీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు కాబట్టే, మీరు చేస్తుంది ఫేక్ ఉద్యమాలు కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున అందరూ ముఖం చాటేస్తున్నారు. అట్లాగే ఈరోజు గుంటూరులో చూస్తే మేము ఏ రోజు ప్రతిపక్ష పాత్ర బాధ్యతాయుతంగా పోషించిన మమ్మల్ని ఇళ్ల వద్ద హౌస్ అరెస్ట్ చేసిన గోడలు దూకొచ్చామా, ఇళ్లలో వెళ్ళిపోయి పడుకొని వేరే చోట వచ్చామో తెలియదు. కానీ ఈరోజు చూసుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే గుంటూరులో స్వామి థియేటర్కి వెళ్ళే దారిలో బ్రిడ్జి మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు తన విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుంటే
తన పైన చేయి చేసుకున్నారు. వెంటనే నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నా, మా హోంమంత్రి అనితమ్మ గారిని కోరుతా ఉన్నా, ఈరోజు పోలీస్ అధికారి పైన చేయి చేసుకున్న ఆ వైకాపా నాయకుల్ని, వైకాపా ఎవరైతే యువ నాయకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం దెబ్బతినంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే చూసుకుంటా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో మరి ఎన్ని దారుణాలు చేస్తారో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి మనం ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి ఎక్కడ సప్రెస్ చేయకూడదనే, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనే మా యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన కార్యక్రమాలు పర్మిషన్ ఇస్తున్నారు. మీరు ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు అలసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచన్నా మనం బాధ్యతాయుతంగా ఉందాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా మీ విధులు నిర్వర్తించడం తప్పితే ఇటువంటి ఫేక్ ఉద్యమాలు ఈరోజు గుంటూరులో చూసుకుంటే విద్యార్థులు ఎక్కడున్నారో అర్థం కావట్లా, తల్లిదండ్రులు ఎక్కడున్నారో అర్థం కావట్లా. ప్రీపెయిడ్ విద్యార్థులు తీసుకొచ్చి ఈరోజు వాళ్లే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బాధితులు అంటున్నారు. నిజంగా బాధితులు ఉంటే రండి, బహిరంగ చేతి సిద్ధమని తెలుగు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి దొంగ మామ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అందరూ పో జగన్ అని ఇంటికి పంపించినా మరి ఇవాళ దొంగ సాగులతో విద్యార్థి పోరుబాట, యువ పోరుబాట అంటూ ముందుకొస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారు 4200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుక నువ్వు ఇవాళ విద్యార్థి పోరుబాట అన్నావు? నువ్వు ప్రతి సంవత్సరం జనవరిలో జాబు క్యాలెండరు ఇవ్వనందుక నువ్వు ఈరోజు యువత పోరుబాట అంటా ఉన్నావు? సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసే ఈ సిగ్గుమాలిన పనుల వల్ల నిన్ను జనం చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా నువ్వు మారనటువంటి స్థితిని నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నావు. అదేవిధంగా మరి ఈ రోజున గుంటూరులో ఏ విధంగా నువ్వు వ్యవసాయ కార్మికులతో, యువతకు, విద్యార్థులకు సంబంధం లేనటువంటి లుంగీలు కట్టుకున్న విద్యార్థులు లుంగీలు కట్టుకుంటారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చూడండి, మొత్తం వీళ్ళు చూడండి, వీళ్ళు విద్యార్థులా, వీళ్ళు యువకులా? ఈ లుంగీలు కట్టుకున్న వాళ్ళు యువకులా? 60 సంవత్సరాల యువకులా ఇల్లు అడుగుతా ఉన్నా. ఇలాంటి యువతని, విద్యార్థిని, పేడ్ ఆర్టిస్టుల్ని, పేటిఎం బ్యాచ్ని నువ్వు తయారు చేసుకొని ఇవాళ ధర్నాలు చేస్తా ఉంటే యువత ఏమైనా పిచ్చివాళ్ళ అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. నువ్వు ఇలాంటి తరుణంలో ఇలాంటి పిచ్చి ధర్నాలు, జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను చేసి నువ్వు ఇవాళ ఎంతమంది నష్టపరిచావు. గుంటూరు ఇవాళ 2వ పట్టణం మొత్తం కనెక్టివిటీ అయ్యే కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, పట్టాపురం బ్రిడ్జిలో నువ్వు కావాలని ఒక 10 మంది పిల్ల గ్యాంగ్ని తీసుకొచ్చి ఒక కానిస్టేబుల్ని కొట్టి నువ్వు ఇవాళ అరాచకం చేసావు గుంటూరులో. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి లుచ్చాల్ని, అదేవిధంగా రౌడీ షీటర్ని, అదేవిధంగా జేబు దొంగల్ని, పిక్ పాకెటర్స్ని తయారు చేసి గుంటూరులో నువ్వు వాళ్ళ చేత ధర్నాలు చేపిస్తా ఉన్నావు. ఇది ఒకటే చెప్తా ఉన్నావు, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేసినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నువ్వు గతంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? మేము డిఎస్సి మీద మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు. అదేవిధంగా ఇవాళ నువ్వు ఎంతమంది నిరుద్యోగులు, కనీసం 9 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించి 2014 నుంచి 2019 దాకా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే నువ్వు ఇచ్చింది 9 లక్షల మందికి. మిగిలిన 7 లక్షల మంది ఏం అన్యాయం చేశారని నువ్వు బలి పశువులు చేసావని సందర్భంగా అడుగుతా ఉన్నావు. నువ్వు చేసిన బలి పశువుల వల్లేనే ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు అయ్యారని చెప్తా ఉన్నావు. అదేవిధంగా చేసే ఈ ధర్నా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా
పోరన్నావు. విద్యా పోరుకి మేము నీకన్నా ముందే 4,200 కోట్ల రూపాయల బడ్జెట్ని రిలీజ్ చేసింది మా నారా లోకేష్ గారు, మా గౌరవనీయులు మా నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తుల్ని మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా నువ్వు ఇట్లాంటి చేసే పిచ్చి పనులను మానుకోవాలని, అదేవిధంగా పోలీసుల్ని నువ్వు ఇవాళ దుర్భాషలాడుతూ, నేను ఒకటే చెప్తా ఉన్నా గౌరవనీయులు డీజీపీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నా, పోలీసుల పట్ల మేము ఎన్ని సంవత్సరాలు ధర్నాలు చేశాం. మా ఇళ్ల దగ్గర సీఏల్ని ఎస్ఐల్ని కాపలా పెట్టించినా వాళ్ళు తరిమినా కానీ వారికి దొరకకుండా మేము వచ్చి ధర్నాలు చేసాం. ఇవాళ ఏమి చేయకపోయినా నీ దగ్గర జనం లేరు. అది హైలైట్ కావటానికి పోలీసులు కొట్టావు. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా, ఆ విద్యార్థి యువతల్ని పోలీసులు పట్టుకొని మిమ్మల్ని తగిన శిక్ష వేసి తగినట్టుగా శిక్షిస్తారు. అనవసరంగా మీ మేనమావ జగన్ మాటలు, దొంగల మాటలు, రౌడీల మాటలు నమ్మి మీరు గుంటూరు రోడ్ల మీదకి రావద్దని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధంగా ఇవాళ ఎంతో మంది నిరుద్యోగులను చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, ఆ దుర్మార్గుడి పాలన వద్దని సుపరిపాలన అందించేటువంటి నారా చంద్రబాబు పాలన కావాలని ఆ చంద్రుడిని ఎన్నుకున్న ఈ తెలుగు ప్రజల్ని నువ్వు ఇంత ఘోరంగా మోసం చేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకో అని చెప్పి కూడా తెలుగు విద్యార్థి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా నువ్వు ప్రతి సంవత్సరం ప్రకటిస్తానన్న జనవరిలో ప్రకటిస్తానంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించావా? జాబ్ క్యాలెండర్ని సుమారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా, జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తా. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? పిచ్చి మాటలు